ఏదైనా చేసినప్పుడు మనమే తినకుండా పక్కింటోళ్ళకి ఇస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఇదైతే పక్కింటకి అవిసాకు తాలింపు ఇంకా పచ్చడి ఇస్తున్నాను. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనం చేసుకున్నామా, మనం తిన్నామా, తెల్లారామా అన్నట్లు ఉంటారు. కానీ అదొక లైఫేనా అనిపిస్తది నాకైతే. నేనేం చేసుకున్నా ఇలా పెడతాననమాట. బట్ కానీ అక్క ఏం చేసుకున్నా కూడా నాకు కూడా సేమ్ టైం అలాగే పెడుతుంది. ఇంక పోతే ఆకుకూరలంటే నాకు చిన్నప్పుడు అసలు ఇష్టం ఉండేది లేదు. కొంచెం వయసు వచ్చిన తర్వాత వాటి విలువ తెలిసిన తర్వాత అయితే గనక వారానికి 2 సార్లైనా అవిసాకైనా, మునగాకైనా తింటానండి. ఇంక పోతే పిల్లలైతే రోజు ఫ్రైడ్ రైస్‌లు, వెజ్ రైస్‌లు తిని బోర్ కొట్టేసిందంట. దద్దోజనం చెయ్యి మమ్మీ అన్నారు. అదేనండి బాబు కర్డ్ రైస్. హోటల్ స్టైల్‌లో కాకపోయినా నా స్టైల్‌లో చేశాను. బాగా మెత్తగా ఉడికిన అన్నంలో పెరిగేసుకొని పోపు పెట్టేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఎప్పుడూ మనకు నచ్చిందే కాకుండా అప్పుడప్పుడు పిల్లలకి నచ్చింది చేశామంటే కడుపు నిండా తింటారు. ఇంకా అంతేకాదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకు కూడా హ్యాపీనెస్ అనమాట బిడ్డల కడుపు నిండితే. దానికి కాంబినేషన్ అయితే మామిడికాయ ఊరగాయ వేసాను. ఇంకా అంతే సంగతి లాగిచ్చేసాను. మా వాడు చూసారా పడుకొని మరీ తింటున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటా.